మనం పొద్దున్నే లేవగానే ఎవరికి ఇష్టమైనటువంటి ఇష్ట దైవాన్ని వారు తలుచుకుంటారు. అందుకు మనకు వారి యొక్క విశేషాలను తెలుసుకోవడానికి రామాయణ, భారత, భాగవతాలున్నాయి. అందులో దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అనేది అర్జునుడికి ఒకసారి మనం మననం చేసుకుందాం. పాండుపుత్ర, ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వాటిని ద్వేషింపనివాడును, మరియు అవి లేనప్పుడు ఆకాంక్షింపనివాడును, గుణములే పనిచేయుచున్నవని ఎరిగి వాని ద్వారా కలుగు ఈ ప్రకాశాదులయందు నిశ్చయత్వమును మరియు స్థిరత్వమును కలిగి ఉదాసీనునిగాను దివ్యునిగాను నిల్చువాడును, ఆత్మయందే స్థితుడై సుఖ దుఃఖములు ఏకమని భావించెడివాడును, మట్టి ముద్ద, రాయి, బంగారములను సమానంగా వీక్షించెడివాడును, ప్రియాప్రియములందు సమముగా వర్తించెడివాడును, నిందాస్తుతులయందు మానవ అవమానములయందు సమత్వమున నిల్చు ధీరుడును, శత్రుమిత్రులను సమముగా చూచువాడును, సర్వములైన భౌతిక కర్మములను విడిచినవాడును అగు మనుజుడు ప్రకృతి త్రిగుణములను చాటినవాడుగా చెప్పబడును. అర్జునుడు 3 ప్రశ్నలు వేయగా శ్రీకృష్ణుడు ఒకదాని తరువాత ఒకదానికి సమాధానము వసగుచున్నాడు. త్రిగుణారాహిత్య స్థితిలో నిలిచిన మనుషుడు ద్వేషమును కలిగి ఉండడనియు మరియు దేనిని కూడా ఆకాంక్షింపడనియు తొలుత శ్రీకృష్ణుడు తెలియజేయుచున్నాడు. జీవుడు భౌతిక దేహమును దాల్చి ఈ భౌతిక జగమున వసించినప్పుడు త్రిగుణములలో ఏదియో ఒకదాని ఆధీనమున ఉన్నట్లు అవగాహమగును. దేహము నుండి బయటపడినప్పుడే అతడు గుణముల బంధము నుండి విడివడగలడు. కానీ భౌతిక దేహము నుండి బయటపడనంత వరకు అతడు ఉదాసీనుని వలె వర్తింపవలసి వచ్చును. దేహాత్మ భావనము అప్రయత్నముగా మరిచిపోవు రీతిలో అతడు శ్రీకృష్ణుని భక్తియుత సేవలో నియుక్తుడు కావలెను. దేహమే సర్వస్వమనడి భావన కలిగి ఉన్నప్పుడు మనుజుడు కేవలము ఇంద్రియ ప్రీతి కొరకే వర్తించును. ఆ భావమును శ్రీకృష్ణుని వైపునకు లేదా మన ఇచ్చవచ్చిన భగవంతుని వైపుకు మళ్లించినచో ఇంద్రియ ప్రీతి కార్యములు అప్రయత్నముగా ఆగిపోవును. భౌతిక శరీరము అవసరము గాని దేహ నిర్దేశములను అంగీకరింపవలసిన అవసరము గాని వాస్తవమునకు జీవునకు లేదు. దేహమునందలి గుణములు వర్తించుచున్నను ఆత్మరూపమున జీవుడు అటువంటి కర్మలకు దూరుడై ఉండును. కానీ ఎట్లు అతడు కర్మలకు దూరుడు కాగలడు? వాస్తవమునకు జీవుడు దేహమును అనుభవించు కోరికను గాని ఈ దేహము నుండి బయటపడవలనను వాంఛను గాని కలిగి ఉండడు. ఈ విధముగా దివ్యస్థితి యందు నిలుచుట ద్వారానే భక్తుడు అప్రయత్నముగా ముక్తుడగును. అట్టి త్రిగుణాతీత దివ్యస్థితి యందు నిలిచిన మనుజుని కర్మలకు సంబంధించినదే 2వ ప్రశ్న. భౌతిక భావన యందున్నవాడు దేహమునకు లభించడి మానవమానములచే ప్రభావితుడు అయినను త్రిగుణాతీత స్థితి యందు ఉన్నవాడును అట్టి అభాస మానవమానములచే ప్రభావితుడు కాడు. అతడు ఇతరులు తనకు గౌరవం అసుగుదురా లేదా అగౌరవింతురా అనే విషయములను పట్టించుకొనడు. దేవుని భక్తి భావనలో తన విద్యుక్త ధర్మ నిర్వహమునకు అనుకూలమైన వానినే అతడు స్వీకరించును. లేనిచో భౌతికమైన దేనితోనూ అతనికి అవసరముండదు. అది రాయి అయినను లేక బంగారమైనను సరియే. తన దైవభక్తిని కొనసాగించుటకు సహాయభూతులైన ప్రతి ఒక్కరిని అతడు ఆప్తమిత్రునిగా భావించును. భౌతిక
అతడు సమవర్తి అయి సర్వమును సమాన స్థాయిలో కాంచును. తాత్కాలికమైన సంచలనములు మరియు కలతల యొక్క వాస్తవమును ఎరిగియుండుటచే సాంఘిక రాజకీయ విషయములు అతనిని ప్రభావితము చేయజాలవు. ఇట్టి ప్రవర్తన చేతనే మనుజుడు వాస్తవముగా దివ్యస్థితి నొందును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అభిప్రాయములను కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. మీ యొక్క కాలము వృధా చేయట కొరకు కాదు, కానీ మీ కామెంట్లను క్లుప్తముగా వివరించిన చాలును. అందరికీ నమస్కారములు.